హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ అన్ని కంప్లీట్ చేసుకుంది. మన వాళ్ళైతే ఓజీ దేవర సినిమాతో కంపేర్ చేయమని అడిగారు. వేరే సినిమాలతో ఎందుకు చేయొద్దు అంటే, ఒకవేళ ప్రభాస్ సినిమాలతో కంపేర్ చేసామంటే ప్రభాస్ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. ప్రతి సినిమా 500-600 కోట్లు కొట్టేస్తుంది. మహేష్ బాబు సినిమాలతో కంపేర్ చేయడానికి ఆయన పెద్ద సినిమాలైతే చేయలేదు. అల్లు అర్జున్ పుష్ప 1 ఏమో వీకెండ్ వరకు చూసుకుంటే అండర్ పర్ఫార్మెన్స్, పుష్ప 2 ఏమో ఓవర్ పర్ఫార్మెన్స్. సో ఏ సినిమాల్ని కంపేర్ చేయాలని చూస్తే ఒకే లెవెల్లో ఉంది 3 సినిమాలు మాత్రమే. అయితే ఇందులో ఓజీ దేవరా డే 1 ఒకే రేంజ్ నెంబర్తో స్టార్ట్ అయితే వాటికంటే తక్కువతో ఓపెన్ అయిన పెద్ద ఫిలిం వీకెండ్ కలెక్షన్స్ లో మాత్రం వీటితో పోటీ పడింది. చెప్పాలంటే చాలా టెరిటరీస్ లో ఈ 2 సినిమాల్ని కూడా క్రాస్ చేసింది. అయితే తెలుగు స్టేట్స్ లో అన్ని చోట్ల కూడా ఓజీ పెద్ద సినిమాలే డామినేట్ చేస్తే రెస్ట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ దేవరా చితక్ కొట్టింది. ఒక్కటంటే ఒక్క స్టేట్ లో కూడా మిగిలిన సినిమాలకి ఛాన్స్ ఇవ్వకుండా ఈ 2 సినిమాల కంటే అన్ని చోట్ల టాప్ లిస్ట్ లోనే ఉంది. సో లేట్ చేయకుండా ఈ 3 సినిమాల వీకెండ్ కంపారిజన్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో ఓజీ సినిమాదే టాప్ ప్లేస్. వీకెండ్ ఈ సినిమా 42 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తూ నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా, సీరియల్లో చూస్తే దేవరా సినిమా యునానిమస్ గా కొట్టింది. వీకెండ్ కి 19 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ నాన్ ట్రిపుల్ రికార్డ్ పెట్టగా, తర్వాత పెద్ద సినిమా 15 కోట్ల షేర్ తో ఉంది. తర్వాత ఓజీ సినిమా ఉంది. ఇక ఉత్తరాంధ్ర చూస్తే పెద్ద సినిమా 14.8 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ 2 సినిమాల కంటే భారీ మార్జిన్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ఏ స్టార్ కైనా ఒక స్ట్రాంగ్ టెరిటరీ అనేది ఉంటుంది. అండ్ మరొకసారి ఎవరెక్కడ స్ట్రాంగ్ అనేది ఇక్కడే ప్రూవ్ అయింది. ఒకే రేంజ్ సినిమాలతో పవన్ కళ్యాణ్ నైజాంలో, ఎన్టీఆర్ సీరియల్లో రామ్ చరణ్ ఉత్తరాంధ్రలో టాప్ లో నిలిచారు. ఇక ఈస్ట్ లో చూస్తే అసలు ఓజీ ఎవరికి కూడా అందనంత రేంజ్ లో 10 కోట్ల మార్క్ దాటిస్తూ 10.3 కోట్ల షేర్ పెడితే, వెస్ట్ లో పెద్ద సినిమా 6.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉంది. ఇక గుంటూరు చూసుకుంటే ఇక్కడ పెద్ద సినిమా 10 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపితే, కృష్ణాలో ఓజీ 7.7 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక నెల్లూరు చూసుకుంటే రామ్ చరణ్ పెద్ద సినిమా కంటే కూడా కాస్త మార్జిన్ తో దేవరా 4.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. సో తెలుగు స్టేట్స్ లో ఉన్న 8 టెరిటరీస్ లో చూసుకుంటే నైజాం ఈస్ట్ కృష్ణాలో ఓజీ ఫిలిం, ఉత్తరాంధ్ర వెస్ట్ గుంటూరులో పెద్ద ఫిలిం, సీడెడ్ నెల్లూరులో దేవరా టాప్ లో ఉన్నాయి. ఇక ఓన్లీ తెలుగు స్టేట్స్ వరకే చూసుకుంటే ఓవరాల్ గా పెద్ద 160 కోట్ల గ్రాస్ 108.5 కోట్ల షేర్ వరకు కలెక్ట్ చేస్తూ నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. ఇక కర్ణాటక చూస్తే 12.5 కోట్ల షేర్ తో దేవరా టాప్ లో ఉంటే, కేరళ తమిళనాడులో 3.8 కోట్ల షేర్ తో దేవరానే టాప్. ఇక హిందీ చూసుకున్నా కూడా 15 కోట్ల పైన షేర్ తో దేవరానే నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ఇక ఓవర్సీస్ మొత్తం చూసుకుంటే ఇక్కడ కూడా 30 కోట్ల పైన షేర్ తో దేవరానే విన్ అయిందని చెప్పొచ్చు. సో తెలుగు స్టేట్స్ దాటి మిగిలిన అన్ని స్టేట్స్ లో కూడా దేవరా ఒక్కటే అన్ని ప్లేస్ లో టాప్ లో నిలిచింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నా కూడా 270 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ దేవరా టాప్ ప్లేస్ లో ఉంటే, 246 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ పెద్ద సినిమా సెకండ్ ప్లేస్ లో, 230 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఓజీ సినిమా థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. సో టాక్ అనేది ఎంతలా ఎఫెక్ట్ అవ్వగలదనేది ఇక్కడే చూడొచ్చు. ఓజీ దేవరా నెంబర్ లేకుండా 70 కోట్ల డిఫరెన్స్ ఉంది. టాక్ అనేది ఇక్కడే క్రూషియల్ గా మారింది. పెద్దకి అదే హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఇక పెద్ద టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 500 కోట్ల గ్రాస్. చూడాలి మరి అందుకుంటుందో లేదో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దాట్ వీడియో. ఇది ఓజీ దేవరా పెద్ద కంపారిజన్ వీడియో. ఫస్ట్ వీక్ దేవరా సినిమాని పెద్ద క్రాస్ చేసింది అనుకుంటున్నారో లేదో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.